హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. రాగి ఇడ్లీ మెత్తగా స్పాంజీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి ఇడ్లీ అనేది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకి ఇలా రాగి ఇడ్లీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రాగి ఇడ్లీ కోసం అయితే నేను ఒక గ్లాసు రాగులనైతే తీసుకున్నాను. ఒక గ్లాసు కన్నా కొంచెం తక్కువ మినపగుళ్ళనైతే తీసుకున్నాను. ఈ మినపగుళ్ళలోకి అయితే 1/2 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుంటున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 2 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటినైతే మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. చాలామంది రాగుల్ని మినపగుళ్ళనైతే కలిపేసి నానబెట్టుకుంటారు. నేనైతే అలా నానబెట్టుకోను, ఇలా సపరేట్గానే నానబెట్టేసుకుంటాను. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటినైతే ఇలా మూతనైతే పెట్టేసుకొని ఒక 6 గంటల పాటు వీటినైతే నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటల తర్వాత ఇప్పుడైతే వీటినైతే ఒకసారి శుభ్రంగా కడిగేసుకుంటాను. ఇలా వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వనైతే కాసేపు మనం పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే కొంచెం మినపగుళ్ళని వేసుకొని కొన్ని రాగుల్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అయితే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఈ పిండిని ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకొని మిగిలిన మినపగుళ్ళని రాగుల్ని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రాగుల్ని వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే మనము ముందుగానే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వనైతే మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం లైట్గా పిండుకొని ఈ ఇడ్లీ రవ్వనైతే ఈ పిండిలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఈ ఇడ్లీ రవ్వని ఈ పిండిలోకి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండిలోకి అయితే ఒక స్పూన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా స్పూన్ని పెట్టుకోవడం వల్ల పిండి అనేది పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూతని పెట్టుకొని ఒక రాత్రి మొత్తం ఈ పిండిని అయితే నానబెట్టేసుకోవాలి. ఇదైతే నెక్స్ట్ డే ఉదయము ఇప్పుడైతే ఈ పిండి అయితే బాగా పులిసిపోయింది. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని ఉంచుకొని మిగిలిన పిండిని అయితే ఇలా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా బాక్స్లోకి తీసుకున్న తర్వాత మూతని పెట్టేసుకుని ఈ పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కావలసినంత సాల్ట్ని వేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండాలి. మనం దోశ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకుంటే చాలు, ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము స్టవ్ పైన ఇడ్లీ పాత్రని పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ని వేసుకొని స్టవ్ని ఆన్ చేసుకొని మూతని పెట్టేసుకొని ఈ వాటర్ని అయితే మనం బాయిల్ చేసుకుందాము. ఈ లోపైతే మనము ఈ ఇడ్లీ ప్లేట్లలోకి అయితే ఇడ్లీలను అయితే వేసేసుకుందాము. ఇలా ఇడ్లీ ప్లేట్లకి ఇలా ఆయిల్ని అయితే రాసేసుకుంటున్నాను. ముందుగానే మనం
వాటర్ని బాయిల్ చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా అన్ని ప్లేట్లకి ఆయిల్ని అయితే రాసేసుకొని ఇలా ఇడ్లీలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లను అయితే మనం ముందుగానే బాయిల్ చేసుకున్న వాటర్లోకి అయితే ఈ ఇడ్లీ ప్లేట్లను అయితే వేసేసుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత మూతని పెట్టేసుకొని ఫ్లేమ్ని అయితే మీడియంలో ఉంచుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ ఇడ్లీని అయితే ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచాలి. ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇడ్లీలు అయితే తీసేసుకోవాలి. ఇడ్లీలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలను మనం సర్వ్ అయితే చేసేసుకుందాము. చూసారా, ఇడ్లీ ప్లేట్లకి పిండి అనేది అతుక్కోకుండా ఇడ్లీ అనేది ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అందుకే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ప్లేట్లకి ఇడ్లీ వేసుకునే ముందే రాసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా రాగి ఇడ్లీని వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా రాగి ఇడ్లీ అనేది చూడండి మెత్తగా స్పాంజీ లాగా ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.